హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు T1 అకాడమీ. మై సెల్ఫ్ సుధీర్ కుమార్. ఫ్రెండ్స్, మనం ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి ప్రీవియస్ ఇయర్ MCQs చేస్తున్నాం కదా. సో దాంట్లో భాగంగా ఈరోజు మరికొన్ని MCQs చూద్దాం. సో క్వశ్చన్ ఏమంటున్నాడండి, క్వశ్చన్ వచ్చేసి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 నుండి ఆర్టికల్ 22 వరకు ఈ ప్రాథమిక హక్కును దేశ పౌరులకు ప్రసాదించింది అంటున్నాడు. ఓకే, మనకి ప్రాథమిక హక్కులు అనేవి ఏ పార్ట్లో ఉన్నాయని పార్ట్ 3లో ఉన్నాయి కదా. కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి పార్ట్ 3లో ఆర్టికల్ 12 నుంచి 36 వరకు 35 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ అన్నీ కూడా మనకి ఫండమెంటల్ రైట్స్ కిందికి వస్తాయి, ప్రాథమిక హక్కుల కిందికి వస్తాయి. సో దాంట్లో భాగంగా ఆర్టికల్ 20 నుంచి ఆర్టికల్ 19 నుంచి ఆర్టికల్ 22 మధ్యలో ఉన్నటువంటి ఆర్టికల్స్ దేనికి అని చెప్పేసి అడుగుతున్నాడు. సో మనకు రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అండ్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఈ ఆర్టికల్స్ అన్ని, ఈ హక్కులలో భాగంగా ఆర్టికల్ 19 నుంచి 22 మధ్యలో ఉన్నటువంటి ఆర్టికల్స్ దేన్ని డీల్ చేస్తున్నాయి. ఓకే, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి స్వేచ్ఛా హక్కు, సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఆస్తి హక్కు, థర్డ్ ఆప్షన్ వచ్చేసి విద్యా హక్కు, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి సమానత్వ హక్కు. చూడండి, ఆర్టికల్ 19 నుంచి 22 మధ్యలో ఉన్నటువంటి ఆర్టికల్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటాం, రైట్ టు ఫ్రీడమ్. ఓకే, ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. స్వేచ్ఛా హక్కుకు సంబంధించినటువంటి ఆర్టికల్స్ అన్నీ కూడా ఆర్టికల్ 19 నుంచి 22 మధ్యలో ఉంటాయన్నమాట. సో ఒకసారి కనుక డీటెయిల్గా చూసుకున్నట్లయితే ఆర్టికల్ 19 వచ్చేసి ప్రొటెక్షన్ ఆఫ్ 6 రైట్స్, మెయిన్గా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ అసెంబ్లీ, అసోసియేషన్, మూమెంట్, అలాగే రెసిడెన్స్ అండ్ ప్రొఫెషన్, మెయిన్గా వీటికి సంబంధించినటువంటి ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 19 అండి. ఓకే, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎక్స్ప్రెషన్ కానీ, ఫ్రీడమ్ ఆఫ్ అసెంబ్లీ అండ్ ఫార్మేషన్ ఆఫ్ అసోసియేషన్స్ కానీ, ఫ్రీడమ్ అంటే ఎంటైర్ ఇండియాలో ఎక్కడైనా తిరిగే విధంగా ఫ్రీడమ్ ఆఫ్ మూవ్మెంట్ కానీ, ఎక్కడైనా నివసించే విధంగా ఫ్రీడమ్ ఆఫ్ రెసిడెన్స్ కానీ, అలాగే ఎలాంటి వృత్తినైనా చేపట్టేందుకు కూడా ఫ్రీడమ్ ఆఫ్ ప్రొఫెషన్ అనేది ఈ 6 రైట్స్ని ఆర్టికల్ 19లో పొందుపరచడం జరిగింది. అలాగే ఆర్టికల్ 20 వచ్చేసి ఏంటంటే ప్రొటెక్షన్ విత్ రెస్పెక్ట్ టు కన్విక్షన్ ఫర్ అఫెన్సెస్, ఏదైతే నేరం చేస్తారో దానికి సంబంధించినటువంటి ప్రొటెక్షన్కి సంబంధించి. అలాగే ఆర్టికల్ 21 వచ్చేసి రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీకి సంబంధించింది. ఆర్టికల్ 21A వచ్చేసి రైట్ టు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అని చెప్పేసి. ఆర్టికల్ 22 ఏంటి, ప్రొటెక్షన్ అగెయిన్స్ట్ అరెస్ట్ అండ్ డిటెన్షన్ ఆఫ్ ఇన్ సర్టెన్ కేసెస్, ఏదైతే అరెస్ట్ చేస్తారో దానికి సంబంధించినటువంటి ప్రొటెక్షన్ అనేది ఆర్టికల్ 22 డీల్ చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే తెలంగాణలో మొదటి గురుకుల పాఠశాలను ఎక్కడ నెలకొల్పారు అని అడుగుతున్నారు. ఓకే, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి షేక్పేట, తర్వాత సెకండ్ ఆప్షన్ వచ్చేసి సర్వేల్, థర్డ్ ఆప్షన్ వచ్చేసి సంగారెడ్డి, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి చిలుకూరు. ఎక్కడ అండి, మనకి సర్వేల్లో మొట్టమొదటిసారిగా గురుకుల పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగింది. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే జాతీయ విద్యా దినోత్సవం, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, భారతీయ జాతీయ విద్యా దినోత్సవం సంబంధించిన విషయంలో సరి అయినది కానిది ఏది అని అడుగుతున్నాడు. ఓకే, రాంగ్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి, రాంగ్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్ అవుతుంది. సో ప్రతి సంవత్సరం దీనిని నవంబర్ 11 జరుపుకుంటారు అంటున్నాడు. సో సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఏమంటున్నాడు, ప్రతి సంవత్సరం దీనిని సెప్టెంబర్ 5 జరుపుకుంటారు అంటున్నారు. థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఏంటి, అబ్దుల్ కలాం ఆజాద్ భారతదేశ మొదటి కేంద్ర విద్యాశాఖ మంత్రి గుర్తుగా దీనిని జరుపుకుంటున్నారు. ఓకే, ఫోర్త్ ఆప్షన్ ఏమంటున్నాడు, దీనిని 2008 నుంచి జరుపుతున్నారు అంటున్నారు. సో ఏంటండి, రాంగ్ స్టేట్మెంట్ అడుగుతున్నాడు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కరెక్ట్ స్టేట్మెంట్స్ అనేది చూద్దాం. కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటి అంటే ప్రతి సంవత్సరము దీనిని నవంబర్ 11 జరుపుకుంటారు. ఎస్ అండి, భారతీయ జాతీయ విద్యా దినోత్సవం అనేది మెయిన్గా నవంబర్ 11 జరుపుకుంటారు. అలాగే ప్రతి సంవత్సరం దీనిని సెప్టెంబర్ 5 జరుపుకుంటారు. కాదండి, సెప్టెంబర్ 5 జరుపుకోరండి. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రాంగ్. ఓకే, రాంగ్ స్టేట్మెంట్. థర్డ్ వచ్చేసి అబ్దుల్ కలాం ఆజాద్ గారి భారతదేశం మొదటి కేంద్ర విద్యాశాఖ మంత్రి గుర్తుగా దీన్ని జరుపుకుంటారు. ఎస్ అండి, ఫస్ట్ సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ వచ్చేసి అబ్దుల్ కలాం ఆజాద్ గారు చేశారు. సో అందుకని చెప్పేసి వారి పేరు మీదుగా వారి గుర్తుగా దీన్ని జరుపుకుంటారు అనమాట. ఓకే, తర్వాత వచ్చేసి ఫోర్త్ వచ్చేసి దీన్ని 2008 నుంచి జరుపుతున్నారు అంటున్నారు. ఎస్ అండి, 2008 నుంచి దీన్ని జరుపుకోవడం జరుగుతుంది. సో మెయిన్గా సెప్టెంబర్ 5 ఏంటంటే టీచర్స్ డే ఏదైతే ఉందో ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకుంటారు కాబట్టి. సో ఇది రాంగ్ స్టేట్మెంట్. ఓకే, రాంగ్ స్టేట్మెంట్ కాబట్టి మనకి ఏమంటున్నాడు, కానిది ఏది అని అడుగుతున్నాడు. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే భారతదేశంలో మొదటి సార్వత్రిక విశ్వవిద్యాలయాన్ని ఏ రాష్ట్రంలో నెలకొల్పారు అని అంటున్నాడు. ఓకే, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఢిల్లీ, సెకండ్ ఆప్షన్ వచ్చేసి తమిళనాడు, థర్డ్ ఆప్షన్ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే సార్వత్రిక విశ్వవిద్యాలయం అంటే ఏం లేదండి, ఓపెన్ యూనివర్సిటీ. ఫస్ట్ ఓపెన్ డిగ్రీలు చేసుకునే విధంగా, అంటే ఎవరైతే వర్క్ చేసుకుంటూ స్టడీస్ని కంటిన్యూ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి చదువుకోవడం కోసం అని చెప్పేసి వెసులుబాటు కల్పించడం కోసం కానీ ఓపెన్ యూనివర్సిటీ అనేది
అనేది ఓపెన్ చేశారు. సో ఈ ఓపెన్ యూనివర్సిటీని ఎక్కడ ఫస్ట్ టైం దేశంలో ఏ రాష్ట్రంలో మొదటిసారిగా నెలకొల్పారని అడుగుతున్నాడు. ఢిల్లీ, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్. ఎక్కడ అండి? ఆంధ్రప్రదేశ్లో అండి. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఏదైనా ఉంది దేశంలో అంటే అది ఆంధ్రప్రదేశ్లో. ఓకే, ఏంటి అంటే మెయిన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఓపెన్ యూనివర్సిటీ ఉంది కదా, అదే ఓపెన్ యూనివర్సిటీ ఫస్ట్ ఓపెన్ యూనివర్సిటీ అన్నమాట. ఎప్పుడు ఆగస్ట్ 1982లో మెయిన్గా ఓపెన్ చేయడం జరిగింది. దాని ఫస్ట్ వైస్ ఛాన్సలర్ వచ్చేసి ప్రొఫెసర్ జి రామరెడ్డి గారు అండి. ప్రొఫెసర్ జి రామరెడ్డి గారు. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీగా ఎప్పుడు పేరు మార్చారు అంటే 24 అక్టోబర్ 1991లో ఏం చేశారు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఓపెన్ యూనివర్సిటీగా పేరు మార్చడం జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే యూజీసీ చట్టం యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ యాక్ట్ 1956 ఏదైతే ఉందో యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ యాక్ట్ 1956లోని 3వ సెక్షన్ కింద డిమ్డ్ విశ్వవిద్యాలయాలకు వీటి అనుమతిని యూజీసీ నిరాకరించింది అని అడుగుతున్నాడు. ఓకే, డిమ్డ్ యూనివర్సిటీస్ అంటే ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉంటాయి కదండి. ప్రైవేట్ యూనివర్సిటీస్లో భాగంగా ఈ సెక్షన్ 3 కింద ఏదైతే యూజీసీ యాక్ట్ 1956 కింద సెక్షన్ 3లో ఈ డిమ్డ్ యూనివర్సిటీస్ గురించి సపరేట్గా మెన్షన్ చేయడం జరిగింది. డిమ్డ్ యూనివర్సిటీస్ అంటే ప్రైవేట్ యూనివర్సిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని డిమ్డ్ యూనివర్సిటీస్గా పేర్కొనడం జరుగుతుంది. సో దాంట్లో భాగంగా కింద దేన్ని నిరాకరించింది, ఏ అంశాన్ని నిరాకరించింది అంటున్నారు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఉన్నత విద్యాస్థాయిలో ప్రోగ్రాంలను నిర్వహణ డిగ్రీలు ఇవ్వడము. సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఉన్నత విద్యకు ఏదైనా సంస్థకు గుర్తింపునివ్వడము. థర్డ్ ఆప్షన్ వచ్చేసి యూజీసీ అనుమతి లేకుండా సార్వత్రిక క్యాంపస్లో కానీ క్యాంపస్ బయట కానీ దేశంలో ఇతర ప్రాంతాల్లో నిర్వహించరాదు. క్యాంబెయిన్. ఓకే, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి దూర విద్య బ్యూరో అంగీకారం లేకుండా దూర విద్య ప్రోగ్రాంలను నిర్వహించరాదు. ఏంటి మెయిన్గా ఈ సెక్షన్ 3లో ఏంటి అంటే మెయిన్గా చూడండి ఒకసారి, ఉన్నత విద్యా స్థాయిలో ప్రోగ్రాంల నిర్వహణ డిగ్రీలు అనేది ఇవ్వడం. ఓకే అండి, ఇది కంపల్సరీగా ఇవ్వచ్చు అనమాట. సో మెయిన్గా ఏంటి ఇక్కడ ఏమంటున్నాడు, వీటిని అనుమతిని యూజీసీ నిరాకరించింది అంటున్నాడు. ఓకే, నిరాకరించినటువంటిది ఏంటి అంటే ఉన్నత విద్యకు ఏదైనా సంస్థకు గుర్తింపునివ్వడం. అంటే మెయిన్గా ఏంటంటే ఇప్పుడు సపోజ్ మనకి ఉస్మానియా యూనివర్సిటీ ఉందండి. ఉస్మానియా యూనివర్సిటీ కింద వేరే కాలేజెస్ మామూలుగా రికగ్నైజ్డ్ కాలేజ్ ఉస్మానియా బేస్డ్ చేసుకొని మనం పెట్టుకుంటాం అన్నమాట, అఫిలియేషన్ తీసుకొని. సో అది పర్మిషన్ ఉంది. కానీ డిమ్డ్ యూనివర్సిటీస్కి అలా లేదండి. డిమ్డ్ యూనివర్సిటీస్ వాటి కో బ్రాంచెస్ని ఏర్పాటు చేసుకోవచ్చు వేరే ప్లేసెస్లో, కానీ వాటికి ఇంకో విద్యాలయాలకి అంటే మీరు ఈ డిగ్రీ ఇవ్వండి మా బేస్ చేసుకొని అని చెప్పేసి పర్మిషన్ అఫిలియేషన్ ఇచ్చే ఛాన్సెస్ లేవన్నమాట. ఓకే, సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఉన్నత విద్యకు చెందిన ఏదైనా సంస్థలకు గుర్తింపునివ్వడం అనేది నిషేధం అన్నమాట. అంటే ఇది ఇవ్వలేదు. మిగతా మూడు ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డిమ్డ్ యూనివర్సిటీకి వర్తిస్తాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే కోల్కతా, బొంబాయి, మద్రాసులలో విశ్వవిద్యాలయాలు ఏర్పాటుకు సిఫారసు చేసింది కింది వారిలో ఎవరు అని అడుగుతున్నాడు. ఓకే, మెయిన్గా విశ్వవిద్యాలయాలను కోల్కతా, బొంబాయి, మద్రాసులో విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయడం కోసం అని కింది వారిలో ఒకరు రిఫర్ చేశారు. సో వాళ్ళలో ఎవరు అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి లార్డ్ కర్జన్, సెకండ్ ఆప్షన్ వచ్చేసి వుడ్స్ డిస్పాచ్, థర్డ్ ఆప్షన్ వచ్చేసి లార్డ్ ఇర్బన్, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి పబ్లిక్ ఇన్స్పెక్షన్ కమిటీ. ఎవరండి? వుడ్స్ డిస్పాచ్ ఏదైతే ఉందో చాలా ఫేమస్ అండి. సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. వుడ్స్ డిస్పాచ్ యొక్క రికమెండేషన్స్ బేస్ చేసుకొని మెయిన్గా కోల్కతా, బొంబాయి అలాగే మద్రాసులలో విశ్వవిద్యాలయాలు అంటే బ్రిటిష్ రూలింగ్ టైంలో మెయిన్గా ఈ విశ్వవిద్యాలయాలన్నింటి నెలకొల్పడం జరిగిందనమాట. ఎవరి ఆధ్వర్యంలో? వుడ్స్ డిస్పాచ్ గారి ఆధ్వర్యంలో. ఓకే, సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే భారతదేశంలో ఉన్నత విద్యా సంస్థల్లో నాణ్యమైన విద్య బాధ్యత గల స్వతంత్ర సంస్థ ఏది అంటున్నాడు. అంటే మెయిన్గా భారతదేశంలో ఉన్న ఉన్నత విద్యా సంస్థలో నాణ్యమైన విద్య బాధ్యత గల స్వతంత్ర సంస్థ ఏది అంటున్నాడు. అంటే మెయిన్గా ఏంటి అంటే ఈ కింద ఇచ్చినటువంటి ఒక సంస్థ ఏం చేస్తారంటే ఇన్స్పెక్షన్ చేసి నాణ్యత ఎంతవరకు ఉంది అని చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఆ యూనివర్సిటీస్లో కానీ, ఆ విశ్వవిద్యాలయాల్లో కానీ, ఆ కాలేజెస్లో కానీ ఎంతవరకు నాణ్యమైన విద్య అందిస్తున్నారు, వాటికి గ్రేడింగ్ ఇస్తారన్నమాట. సో దానిలో భాగంగా ఏ సంస్థ అని అడుగుతున్నాడు. ఓకే, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి న్యాక్, సెకండ్ ఆప్షన్ వచ్చేసి కేబ్, థర్డ్ వచ్చేసి ఎన్సిటిఈ, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఎన్బిఏ. ఎవరండి? ఎన్బిఏ అంటున్నాడు. ఓకే, మెయిన్గా ఎవరండి? న్యాక్ ఏదైతే ఉందో ఈ న్యాక్ ఇచ్చేసి ఏం చేస్తారంటే విశ్వవిద్యాలయాలను కానీ అలాగే కాలేజెస్ని సందర్శించి వాటికి గ్రేడింగ్ ఇస్తుంది. ఏ గ్రేడ్, ఏ ప్లస్ గ్రేడ్ అని, బి గ్రేడ్ అని. సో ఆ కాలేజీలలో ఉన్నటువంటి రీసెర్చ్ ఫెసిలిటీస్ కానీ,
ఫ్యాకల్టీ ఫెసిలిటీస్ కానీ అలాగే అకామిడేషన్ ఫెసిలిటీస్ని బట్టి గ్రేడింగ్ ఇస్తారనమాట. సో న్యాక్ వచ్చేసి మెయిన్గా నాణ్యత ప్రమాణాలను అనేవి చెక్ చేస్తుంది. ఓకే, సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే భారత రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్ ప్రకారం విపత్తు నిర్వహణ ఏ జాబితాలోని అంశం అంటున్నాడు. సో విపత్తు నిర్వహణ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది మెయిన్గా మనకు స్టేట్ లిస్టు, యూనియన్ లిస్టు, కాంకరెంట్ లిస్ట్ అని 3 లిస్టులు ఉంటాయి కదా, దాంట్లో భాగంగా ఇది దేని కిందికి వస్తుంది అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి కేంద్ర జాబితా, సెకండ్ ఆప్షన్ వచ్చేసి రాష్ట్ర జాబితా, థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఉమ్మడి జాబితా, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి అవశిష్ట జాబితా. మెయిన్గా మనకు 7th షెడ్యూల్లో సెంటర్ స్టేట్ రిలేషన్స్ గురించి సపరేట్గా చాప్టర్ ఉంది కదండి. సో దాంట్లో భాగంగా ఈ విపత్తు నిర్వహణ అనేది దేని కిందికి వస్తుంది అంటే మెయిన్గా మనకి ఉమ్మడి జాబితా కిందికి వస్తుంది. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మెయిన్గా వచ్చేసి లీగల్ బేసిస్ ఎట్లా అంటే మెయిన్గా ఇది విపత్తు నిర్వహణ అనేది ఏదైతే డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది సపరేట్గా అంటే ఆ వర్డ్ అనేది ఆ లిస్ట్లో మెన్షన్ చేయలేదండి. ఎందుకు అంటే అప్పుడున్న పరిస్థితుల్లో అది లేదు. సో కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ అయితే దేని బేసిస్ తీసుకొని వచ్చారు అంటే సోషల్ సెక్యూరిటీ అండ్ సోషల్ ఇన్సూరెన్స్ అనే ఒక అంశం పైన అంటే ఎంట్రీ 23 ఆఫ్ ది కంకరెంట్ లిస్ట్ ఏదైతే ఉందో ఉమ్మడి జాబితా ఏదైతే ఉందో ఉమ్మడి జాబితాలో ఈ సోషల్ సెక్యూరిటీ అండ్ సోషల్ ఇన్సూరెన్స్ అనేది 23 అంశంగా ఉంది. దాని కింద డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005ని తీసుకురావడం జరిగిందనమాట. సో అలాగే మెయిన్గా ఇంత ఎంట్రీ 29లో కూడా ఏమని చెప్తారు అంటే 29వ అంశం, ఎంట్రీ 29 అంటే 29వ అంశం. సో ప్రివెన్షన్ ఆఫ్ ది ఎక్స్టెన్షన్ ఫ్రమ్ ది వన్ స్టేట్ టు అనదర్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ ఆర్ కంటీజియస్ డిసీజ్ ఆఫ్ పెస్ట్ ఎఫెక్టింగ్ మెన్ అండ్ ఎనిమల్ ఆర్ ప్లాంట్స్ అంటున్నాడు. సో దీన్ని బేస్ చేసుకొని కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ని చేయడం జరిగిందనమాట. ఓకే, ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే రీసెంట్గా కోవిడ్ వచ్చింది కానీ కోవిడ్కి సంబంధించింది కూడా ఇలాంటి తరహా కిందికే వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే 0 అవర్ అంటే ఏమిటి అని అడుగుతున్నాడు. 0 అవర్ అనేది మన పార్లమెంటరీ ఇన్వెన్షన్ అండి. ప్రపంచంలో ఎక్కడ కూడా ఏ పార్లమెంటరీ వ్యవస్థలో కూడా 0 అవర్ అనేది కనిపించదు. సో దాన్ని బేస్ చేసుకొని ఇంపార్టెంట్ కాబట్టి 0 అవర్ అంటే ఏమిటి అనే క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో బడ్జెట్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఏమంటున్నాడు, బడ్జెట్పై చర్చకు కేటాయించిన ప్రత్యేక సమయం అంటున్నాడు. సెకండ్ ఆప్షన్ వచ్చేసి క్వశ్చన్ అవర్కు తర్వాతి అజెండాకు మధ్య సమయం అంటున్నాడు. థర్డ్ ఆప్షన్ వచ్చేసి సరిగ్గా క్వశ్చన్ అవర్ ముగిసినప్పటికీ సమయము. ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఒక బిల్లుపై 2 దశలలో జరిగే సాధారణ చర్చకు కేటాయించే సమయం అంటున్నాడు. ఏంటండి మెయిన్గా క్వశ్చన్ అవర్ కానీ 0 అవర్ కానీ ఇవి చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే రీసెంట్గా క్వశ్చన్ అవర్ కోవిడ్ టైంలో క్వశ్చన్ అవర్ అనేది పార్లమెంట్లో రద్దు చేయడం జరిగింది. సో దానిపైన కూడా కొంచెం ఇష్యూస్ జరిగాయి అన్నమాట. సో దాంట్లో భాగంగా ఇప్పుడు 0 అవర్ అనేది కూడా ఏంటి అనేది చూసుకున్నట్లయితే 0 అవర్ వచ్చేసి క్వశ్చన్ అవర్కు మరియు తర్వాతి అజెండాకు ఆ రోజుకు ఉన్నటువంటి అజెండాకు మధ్యలో ఏదైతే గ్యాప్ ఉంటుందో దాన్ని 0 అవర్గా పేర్కొనడం జరిగింది. ఇది మన పార్లమెంటరీ ఇన్వెన్షన్, ఎక్కడా కూడా ప్రపంచంలో లేదు. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో దీంట్లో భాగంగా ఇప్పుడు ఏంటంటే మనం క్వశ్చన్ అవర్ అంటే ఏంటి, 0 అవర్ అనేది ప్రాపర్గా చూసుకుందాం. సో క్వశ్చన్ అవర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ అవర్ అంటే ఏంటంటే పార్లమెంట్ స్టార్ట్ అయినాక అంటే ఉభయ సభల్లో ఏదైతే ఉభయ సభలో ఇటు రాజ్యసభ కానీ లోక్సభ కానీ స్టార్ట్ అయినాక వెంటనే ఫస్ట్ అవర్ ఏదైతే ఉంటుందో దాన్ని క్వశ్చన్ అవర్గా కన్వర్ట్ చేస్తారు. సో క్వశ్చన్ అవర్గా పేర్కొనడం జరుగుతుంది. సో క్వశ్చన్ అవర్ అనేది ఇది ఫస్ట్ అవర్ ఆఫ్ ది సభ అంటే మెయిన్గా ఇప్పుడు సభ స్టార్ట్ అవుతుంది 10 గంటలకే. సో 10 గంటల నుంచి 11 గంటల మధ్యలో ఉన్నటువంటి ఏదైతే అవర్ ఉంటుందో దాన్ని కంటిన్యూస్గా నడుస్తూ ఉంటుంది. సో దీన్ని క్వశ్చన్ అవర్ అంటారు అన్నమాట. ఇది మెయిన్గా అకౌంటబిలిటీకి సంబంధించింది. అంటే ఏదైనా మంత్రివర్గం ఖచ్చితంగా సమాధానాలు ఇవ్వాల్సి వస్తుంది ఈ క్వశ్చన్ అవర్లో దానికి రిలేటెడ్గా. సో దీంట్లో ఏంటి డిఫరెంట్ స్టార్డ్ క్వశ్చన్, అన్స్టార్డ్ క్వశ్చన్, అలాగే షార్ట్ నోటీస్ క్వశ్చన్ అని చెప్పేసి 3 రకాలు ఉంటాయి. ఏమని స్టార్డ్ క్వశ్చన్, అన్స్టార్డ్ క్వశ్చన్, అలాగే షార్ట్ నోటీస్ క్వశ్చన్. స్టార్డ్ క్వశ్చన్ వచ్చేసి మెయిన్గా ఏంటి అంటే మెయిన్గా ఇది ముందస్తు నోటీస్ పైన ఉంటుంది. దీనికి ఖచ్చితంగా ఓరల్ అంటే ఎవరైతే మంత్రి ఉంటారో దానికి సంబంధించిన మంత్రి కానీ ఉపమంత్రి కానీ ఏం చేస్తారు ఓరల్గా ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది అనమాట ఈ క్వశ్చన్కి, స్టార్డ్ క్వశ్చన్కి. సో దాని వెంటనే సప్లిమెంటరీ క్వశ్చన్స్ కూడా ఉంటాయి ఈ స్టార్డ్ క్వశ్చన్ ఎంబడే. ఓకే, అలాగే అన్స్టార్డ్ క్వశ్చన్ అంటే ఏంటి అంటే దీనికి ఓరల్గా కాదండి రిటర్న్ ఆన్సర్ ఇవ్వాల్సి వస్తుంది. అలాగే షార్ట్ నోటీస్ క్వశ్చన్ కూడా ఎంబటే ఉంటుంది. ఆస్క్డ్ బై గివింగ్ ది నోటీస్ లెస్ దెన్ 10 డేస్లో ఒకవేళ ఇచ్చేసి లెస్ దెన్ 10 డేస్లో దీనికి నోటీస్ ఇచ్చి ఆన్సర్ చేయాలన్నమాట ఓరల్గా. ఓకే, ఇది షార్ట్ నోటీస్ క్వశ్చన్. సో మెయిన్గా వచ్చేసి లోక్సభలో వచ్చేసి ఫస్ట్ అవర్లోనే ఉంటుంది. కానీ రీసెంట్గా రాజ్యసభలో ఏం చేశారంటే దీన్ని 11 AM to 12 noonకి షిఫ్ట్ చేయడం జరిగింది రాజ్యసభలో మాత్రం. ఓకే, సో అలాగే క్వశ్చన్ అవర్కి సంబంధించి డిసిషన్ మేకింగ్ ఎవరికి ఉంటుందంటే ప్రిసైడింగ్ ఆఫీసర్స్కి ఉంటుంది. అంటే రాజ్యసభలో అయితే వైస్ ప్రెసిడెంట్కి ఉంటుంది, అలాగే లోక్సభలో అయితే స్పీకర్కి ఉంటుంది. సో ఇవి ఇంపార్టెంట్. ఓకే,
సో జీరో అవర్ వచ్చేసి మనం ఇందాక చెప్పుకున్నాము పార్లమెంటరీ ఇన్వెన్షన్ అండి. మెయిన్గా మన ఇండియాలో మాత్రమే ఉంటుంది, పార్లమెంటరీ రూల్ బుక్స్లో కూడా ఉండదు. కాకపోతే ఇది ఏంటంటే దీని మెయిన్ ఎజెండా ఏంటి అంటే ఏదైనా నేషనల్ ఇంపార్టెన్స్ ఉండి ఏదైనా ఇష్యూ కంపల్సరీగా ఇంపార్టెన్స్ ఉంది అంటే వితౌట్ నోటీస్తోని అది తీసుకురావడం అన్నమాట. ఓకే, వితౌట్ ప్రియర్ నోటీస్తోని ఆ ఇష్యూను తీసుకొచ్చి దాని మీద డిస్కషన్ చేయడాన్ని జీరో అవర్ అంటారు. ఓకే, జీరో అవర్ స్టార్ట్ ఇమీడియట్లీ ఆఫ్టర్ క్వశ్చన్ అవర్ అండ్ లాస్ట్ అంటిల్ ది ఎజెండా ఫర్ ది డే. ఓకే, మెయిన్గా వచ్చేసి ఏదైతే సెకండ్ ఆప్షన్లో చూసామో అదే అన్నమాట. ఓకే, లిటరల్గా చెప్పాలి అంటే టైం గ్యాప్ బిట్వీన్ ది క్వశ్చన్ అవర్ అండ్ ది ఎజెండా ఈజ్ నోన్ యాజ్ జీరో అవర్. ఓకే, జీరో అవర్ అంటే ఇది, క్వశ్చన్ అవర్ అంటే ఏంటి, జీరో అవర్ అనేది క్లియర్ కదండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఈ కింది వాటిలో పార్లమెంటు స్థాయి సంఘం కానిది ఏది అంటున్నాడు. ఓకే, పార్లమెంట్ స్థాయి సంఘం కానిది ఏది అంటున్నాడు. ఓకే, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ప్రజాపద్దుల కమిటీ, సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఆర్థిక కమిటీ, థర్డ్ ఆప్షన్ వచ్చేసి అంచనాల కమిటీ, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ప్రభుత్వ ఉపక్రమాల కమిటీ. ఏదండి, మెయిన్గా మనం ఆల్రెడీ తెలుసు ఎస్టిమేట్స్ కమిటీ అన్నా కానీ ఎస్టిమేట్స్ కమిటీ ప్లస్ అలాగే ప్రజాపద్దుల పబ్లిక్ అకౌంట్స్ కమిటీ కానీ ప్రభుత్వ ఉపక్రమాల కమిటీ అనేది మనకు ఆల్రెడీ తెలుసు. ఆర్థిక కమిటీ ఏదైతే ఉంటుందో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆర్థిక కమిటీ అనేది పార్లమెంట్ స్థాయి కమిటీ కాదండి, దీన్ని సపరేట్గా వేయడం జరుగుతుంది. సో మెయిన్గా మనకి క్యాబినెట్ కమిటీస్ అనేవి ఉంటాయి, పార్లమెంటరీ కమిటీస్ ఉంటాయి. పార్లమెంటరీ కమిటీస్ అంటే స్టాండింగ్ కమిటీస్, అడ్హాక్ కమిటీస్ రెండు రకాలుగా ఉంటాయి. స్టాండింగ్ కమిటీస్ అంటే కంపల్సరీగా ప్రతి ఇయర్ వేయాల్సిందే ఆ కమిటీస్ని. అడ్హాక్ కమిటీస్ అంటే ఏంటంటే స్పాంటేనియస్గా, అంటే ఏదైనా ఇష్యూ ఉంది, ఏదైనా బిల్లు ఉంది, దానికి సంబంధించి వేసే కమిటీలను అడ్హాక్ కమిటీస్ అంటారనమాట. ఓకే, సో మెయిన్గా వచ్చేసి ఆర్టికల్ 118 ఏదైతే ఉందో 118వ ఆర్టికల్లో ఈ స్టాండింగ్ కమిటీస్ కానీ పార్లమెంటరీ కమిటీస్ గురించి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, సో డిఫరెంట్ పార్లమెంటరీ కమిటీస్. సో ప్లీజ్ పాజ్, నోట్ డౌన్. ఓకే, మెయిన్గా వచ్చేసి ఇవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఈ కింది వారిలో ఎవరు రాష్ట్రంలో జిల్లా జడ్జిని నియమిస్తారు అంటున్నాడు. మనకి డిస్ట్రిక్ట్ జడ్జి ఉంటారు కదండి, సో ఆ డిస్ట్రిక్ట్ జడ్జిని ఎవరు నియమిస్తారని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి రాష్ట్ర గవర్నర్, సెకండ్ ఆప్షన్ వచ్చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి, థర్డ్ ఆప్షన్ వచ్చేసి భారత రాష్ట్రపతి, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఎవరు నియమిస్తారండి, మనకి సుప్రీంకోర్టు జడ్జిలను కానీ హైకోర్టు జడ్జిలను కానీ మనకి రాష్ట్రపతి నియమిస్తాడు. చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నుంచి మొదలుకుంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తులను ప్లస్ అలాగే హైకోర్టు చీఫ్ జస్టిస్ని, హైకోర్టు జడ్జెస్ని కూడా రాష్ట్రపతి మాత్రమే నియమిస్తాడు. కాకపోతే డిస్ట్రిక్ట్ కోర్ట్స్కి అయితే ఎవరైతే ఉంటారో డిస్ట్రిక్ట్ కోర్ట్స్ న్యాయమూర్తులను కానీ డిస్ట్రిక్ట్ కోర్ట్స్కి సంబంధించిన ప్రధాన న్యాయమూర్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని వచ్చేసి ఎవరు నియమిస్తారు అంటే రాష్ట్ర గవర్నర్ నియమిస్తాడు. రాష్ట్ర గవర్నర్ వచ్చేసి మెయిన్గా హైకోర్టు చీఫ్ జస్టిస్ని సంప్రదిస్తాడు. ఫస్ట్ హైకోర్టు చీఫ్ జస్టిస్ని సంప్రదించినాక ఎవరిని నియమించాలని కొంతమందిని ప్రపోజ్ చేశాక వాళ్ళ నుంచి ఎవరు రాష్ట్ర గవర్నర్ నియమించడం జరుగుతుంది అన్నమాట. ఓకే, మెయిన్గా వచ్చేసి డిస్ట్రిక్ట్ కోర్ట్ జడ్జెస్ని నియమించే క్రమంలో రాష్ట్ర గవర్నర్ ఆ రాష్ట్రానికి సంబంధించిన ప్రధాన న్యాయమూర్తిని సంప్రదిస్తాడు, హైకోర్టును సంప్రదిస్తాడు. హైకోర్టు ఇచ్చిన సూచనల మేరకు ఇచ్చిన వ్యక్తిని ఎవరు రాష్ట్ర గవర్నర్ నియమించడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇది క్లియర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు, ఈ కింది వాటిలో కేబినెట్ కమిటీకి కేంద్ర హోంమంత్రి నేతృత్వం వహిస్తారు. ఓకే, కేంద్ర క్యాబినెట్ కమిటీస్ ఉంటాయి కదండి, క్యాబినెట్ కమిటీస్కి సంబంధించి ఈ కింద వాటిలో అంటే కింద ఇచ్చినటువంటి ఏ క్యాబినెట్ కమిటీస్లో హోంమంత్రి నేతృత్వం అంటే లీడర్షిప్ చేస్తారు అని చెప్పేసి ఉంటున్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి పార్లమెంటు వ్యవహారాల కమిటీ, సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఆర్థిక వ్యవహారాల కమిటీ, థర్డ్ ఆప్షన్ వచ్చేసి రాజకీయ వ్యవహారాల కమిటీ, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి నియామకాల కమిటీ. ఎవరండి, మెయిన్గా వచ్చేసి ప్రజెంట్లీ 8 క్యాబినెట్ కమిటీస్ ఉన్నాయి. దాంట్లో భాగంగా క్యాబినెట్ కమిటీ ఆన్ అకామిడేషన్ కానీ క్యాబినెట్ కమిటీ ఆన్ పార్లమెంటరీ అఫైర్స్లో కానీ ఈ రెండింటికి మాత్రమే చూడండి, చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోండి, 8 క్యాబినెట్ కమిటీస్ ఉన్నాయి ప్రజెంట్గా 8 క్యాబినెట్ కమిటీస్ ఉంటాయి. ఆ 8 క్యాబినెట్ కమిటీస్లో రెండింటికి మాత్రము ప్రధానమంత్రి చైర్గా ఉన్నాడు, ప్రధానమంత్రి అధ్యక్షుడిగా వ్యవహరించాడు. కానీ మిగతా 6 క్యాబినెట్ కమిటీస్ ఏవైతే ఉంటారో ఆ 6 క్యాబినెట్ కమిటీస్కి ప్రధానమంత్రి మాత్రమే అధ్యక్షుడిగా ఉంటాడు. ఓకే, మిగతా 2 క్యాబినెట్ కమిటీస్ ఉంటాయి. ఆ 2 క్యాబినెట్ కమిటీస్ ఏంటంటే క్యాబినెట్ కమిటీ ఆన్ పార్లమెంటరీ అఫైర్స్ ఒకటి, క్యాబినెట్ కమిటీ ఆన్ అకామిడేషన్ ఒకటి. సో ఈ రెండింటికి కూడా హోంమంత్రియే నేతృత్వం వహిస్తాడనమాట. సో దీన్ని బట్టి ఏంటి, ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇది క్లియర్. ఎందుకు అంటే 2 క్యాబినెట్ కమిటీస్కి మాత్రమే ప్రధానమంత్రి నేతృత్వం వహించాడు. ఆ 2 క్యాబినెట్ కమిటీస్ ఏంటి అంటే
క్యాబినెట్ కమిటీ ఆన్ పార్లమెంటరీ అఫైర్స్ ఒకటి, క్యాబినెట్ కమిటీ ఆన్ అకామిడేషన్ ఒకటి. ఈ రెండింటికి కూడా ఎవరు నేతృత్వం వహిస్తారు అంటే హోంమంత్రి వహిస్తాడు. ఓకే, ఇది క్లియర్. సో మెయిన్గా క్యాబినెట్ కమిటీస్ ప్రజెంట్గా 8 ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఆ 8 ఏంటి అంటే క్యాబినెట్ కమిటీ ఆన్ అకామిడేషన్, క్యాబినెట్ కమిటీ ఆన్ అపాయింట్మెంట్స్ ఒకటి, క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ ఒకటి, క్యాబినెట్ కమిటీ ఆన్ పార్లమెంటరీ అఫైర్స్ ఒకటి, పొలిటికల్ అఫైర్స్ ఒకటి, క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ, క్యాబినెట్ కమిటీ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అండ్ గ్రోత్. రీసెంట్గా కొత్త క్యాబినెట్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది, ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్ డెవలప్మెంట్, క్యాబినెట్ కమిటీ ఆన్ ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్ డెవలప్మెంట్. సో ఇప్పుడు ఏంటి అంటే మెయిన్గా ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇది కాన్స్టిట్యూషన్లో క్యాబినెట్ కమిటీస్ గురించి కాన్స్టిట్యూషన్లో అంటే రాజ్యాంగంలో కానీ పార్లమెంట్లో కానీ ఏర్పరచలేదు. ఓకే, మెయిన్గా ఏంటంటే ఇది అన్కాన్స్టిట్యూషనల్ బాడీ అంటే ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ బాడీస్గా వ్యవహరిస్తాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే కింది వారిలో ఎవరు రాష్ట్ర మంత్రుల జీతభత్యాలను నిర్ణయిస్తారు. ఓకే, మనకి రాష్ట్ర మంత్రులు ఉంటారు కానీ రాష్ట్ర మంత్రులకు సంబంధించిన జీతభత్యాలను ఎవరు నిర్ణయిస్తారు అంటున్నారు. అలాగే మనకు సెంట్రల్ మినిస్టర్స్కి సంబంధించి కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి హోంశాఖ, సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఆర్థిక శాఖ, థర్డ్ ఆప్షన్ వచ్చేసి రాష్ట్ర శాసన వ్యవస్థ, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి రాష్ట్ర క్యాబినెట్. ఎవరు నిర్ణయిస్తారండి? మనకి సెంట్రల్లో ఆల్రెడీ డిస్కస్ చేసుకోవడం జరిగింది. సెంట్రల్ మినిస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క శాలరీస్ అండ్ అలవెన్సెస్కి సంబంధించి పార్లమెంట్ ఎప్పటికప్పుడు సందర్భానుసారం చేంజ్ చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ కూడా అలానే ఏది రాష్ట్ర శాసనసభ్యులు రాష్ట్ర మంత్రులు ఎవరైతే ఉంటారో రాష్ట్ర మంత్రివర్గానికి సంబంధించిన వారికి వారి జీతభత్యాలకు సంబంధించి కూడా రాష్ట్ర శాసన వ్యవస్థనే చేస్తుంది. ఓకే, థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే మొదటిసారిగా భారతదేశంలో మహిళలకు ఓటింగ్ హక్కు ఏ చట్టం ద్వారా లభించింది? ఇది ఇంపార్టెంట్ అండి. మహిళలకు మొట్టమొదటిసారిగా ఏ చట్టం ద్వారా ఓటు హక్కును కల్పించడం జరిగింది? ఫస్ట్ ఆప్షన్ వచ్చి భారత ప్రభుత్వ చట్టం 1909, సెకండ్ వచ్చేసి భారత ప్రభుత్వ చట్టం 1919, థర్డ్ ఆప్షన్ వచ్చేసి భారత ప్రభుత్వ చట్టం 1935, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి భారత రాజ్యాంగం. ఏ చట్టం అండి? అందరూ 1909 అనుకుంటారు కానీ కాదండి. 1909లో మెయిన్గా ఉమెన్స్కి ఇవ్వలేదు. కాకపోతే 1919 ఏదైతే ఉందో ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ 1919 ప్రకారం ఉమెన్స్కు మొట్టమొదటిసారిగా ఓటు హక్కును కల్పించడం జరిగింది. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ చట్టాలు అనేవి చాలా ఇంపార్టెంట్. చట్టాల్లో ఉన్నటువంటి మెయిన్ ఇంటెన్షన్స్ ఏంటి? ఇక్కడ వచ్చేసి మెయిన్గా ఏది రిలీజియస్ సపరేషన్ జరుగుతుంది అన్నమాట. అంటే మతాలకు అతీతంగా మతాల వర్గీకరణ అనేది ఇక్కడ జరుగుతుంది. మతాల సపరేట్ ఓటింగ్ అనేది జరుగుతుంది ఇక్కడ. సో అలాగే ఇక్కడ 1919లో కూడా చాలా మటుకి ఇంపార్టెంట్ చేంజెస్ వస్తాయి. 1935 యాక్ట్లో మెయిన్గా మన భారత రాజ్యాంగం యొక్క నకలు అంటే దీనికి నకలుగా పేర్కొనడం జరుగుతుంది అన్నమాట. సో ఈ యాక్ట్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా ప్రతి పాయింట్ అనేది చదవండి, ఎందుకంటే క్వశ్చన్స్ అనేవి ఖచ్చితంగా కొన్ని సెక్టార్స్ నుంచి పడతాయి. అవి అందులో ఏంటంటే ఈ చాప్టర్ అంటే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉంటుందో ఆ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చాప్టర్ నుంచి ఖచ్చితంగా ఒక చాప్టర్ వస్తుంది, ఒక క్వశ్చన్ వస్తుంది. ఫండమెంటల్ రైట్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. డైరెక్ట్ టు ప్రిన్సిపల్ స్టేట్ పాలసీస్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. అలాగే సుప్రీంకోర్టు, రాష్ట్రపతి, పార్లమెంటు, ఈ విధంగా ఖచ్చితంగా కొన్ని సెక్టార్స్ ఉంటాయి, ఒక 10 సెక్టార్స్ ఉంటాయి. ఆ 10 ఇంపార్టెంట్ టాపిక్స్ నుంచి ఖచ్చితంగా ఏదో ఒక క్వశ్చన్ వస్తుంది. టాపిక్ అనేది చేంజ్ అవ్వదు, కాకపోతే క్వశ్చన్ అడిగే ప్యాటర్న్ మాత్రమే చేంజ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ప్రధానమంత్రి సలహా మేరకు రాష్ట్రపతి 1975లో భారతదేశంలో జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. సో ఆ రాష్ట్రపతి ఎవరు అంటారు? ఆ రాష్ట్రపతి ఎవరు అని అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి విబి గిరి, సెకండ్ ఆప్షన్ వచ్చేసి జాకిర్ హుస్సేన్, థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఆర్ వెంకటరమణ్, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్. ఎప్పుడండి? 1975లో ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా పనిచేసిన టైంలో ఏమైందంటే మెయిన్గా ఇంటర్నల్ ఎమర్జెన్సీ, ఎక్స్టర్నల్ నుంచి కాకుండా, అంటే మనకి 2 రకాలైనటువంటి ఎమర్జెన్సీ ఉంటాయి కదా. ఎమర్జెన్సీ, నేషనల్ ఎమర్జెన్సీ అనేది ఒకసారి వార్ వల్ల జరిగే ఎమర్జెన్సీ ఒకటి. నెక్స్ట్ వచ్చేసి ఏంటి మనకి ఇంటర్నల్గా అంటే ఆర్మ్డ్ రెబెలియన్ ద్వారా వచ్చే ఎమర్జెన్సీ ఒకటి, విధించే ఎమర్జెన్సీ ఒకటి. సో దీంట్లో భాగంగా ఆర్మ్డ్ రెబెలియన్ ఏదైతే ఉంటుందో ఇంటర్నల్ ఎమర్జెన్సీని వితౌట్ క్యాబినెట్ డిసిషన్, అంటే క్యాబినెట్ ఎవరైతే ఉంటారో మంత్రివర్గం ఏదైతే ఉంటుందో మంత్రివర్గం ఆమోదం లేకుండానే మెయిన్గా కేవలం ప్రధానమంత్రి సూచన మేరకే ఈ నేషనల్ ఎమర్జెన్సీ అనేది 1975లో విధించడం జరిగింది. దీంట్లో భాగంగా ఎవరు అప్పుడు రాష్ట్రపతిగా ఉన్నారని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఎవరండి? ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ గారు. మెయిన్గా క్యాబినెట్ డిసిషన్ అనేది కాకుండా రిటర్న్ డాక్యుమెంటేషన్ లేకుండా కేవలం ఓరల్గా మాత్రమే ప్రధానమంత్రి జస్ట్ ఓరల్గా చెప్పడంతోనే మనకి
నేషనల్ ఎమర్జెన్సీ అనేది విధించడం జరిగింది. సో దీని ద్వారా ఏమైంది, 44th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎప్పుడైనా నేషనల్ ఎమర్జెన్సీ కనుక విధించాలి అనుకుంటే నేషనల్ ఎమర్జెన్సీ విధించే సమయంలో మెయిన్గా వచ్చేసి మనకి క్యాబినెట్ మినిస్ట్రీ, ఏదైతే సెంట్రల్ క్యాబినెట్ మినిస్ట్రీ ఉంటుందో క్యాబినెట్ కౌన్సిల్ మినిస్ట్రీ నుంచి కంపల్సరీగా రిటర్న్ అప్రూవల్ రావాలి. వచ్చాకనే రాష్ట్రపతి ఏంటి నేషనల్ ఎమర్జెన్సీ విధించాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అనమాట. కేవలం ప్రధానమంత్రి జస్ట్ మీరు ఎమర్జెన్సీ విధించండి అని ఓరల్ ఏదైతే అష్యూరెన్స్ ఇస్తారో నోటి మాటతో చెప్పేదాని మీద మనకి ఇప్పుడు నేషనల్ ఎమర్జెన్సీ విధించే అధికారం లేదన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే తెలంగాణ శాసనసభ తొలి స్పీకర్ ఎవరు అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి స్వామి గౌడ్, సెకండ్ ఆప్షన్ వచ్చేసి పద్మా దేవేందర్ రెడ్డి, థర్డ్ ఆప్షన్ వచ్చేసి మధుసూదనాచారి, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఈటల రాజేందర్ గారు. ఎవరండి? మధుసూదనాచారి గారు ఫస్ట్ స్పీకర్గా పనిచేయడం జరిగింది శాసనసభకి. అలాగే పద్మా దేవేందర్ రెడ్డి గారు మనకి డిప్యూటీ స్పీకర్గా చేయడం జరిగింది. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే పదవిలో ఉండగా హత్యకు గురైన మొదటి భారత ప్రధానమంత్రి ఎవరు అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి లాల్ బహదూర్ శాస్త్రి, సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఇందిరాగాంధీ, థర్డ్ ఆప్షన్ వచ్చేసి రాజీవ్ గాంధీ, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి మహాత్మా గాంధీ. మనకి లాల్ బహదూర్ శాస్త్రి గారు వచ్చేసి విదేశాల్లో సడన్గా హఠాన్ మరణం చెందుతారు. మెయిన్గా హత్యకు గురి కాబడింది ఇద్దరు, ఒకరు ఇందిరాగాంధీ, ఇంకోరు వచ్చేసి రాజీవ్ గాంధీ. సో దీంట్లో భాగంగా మనకి మెయిన్గా హత్యకు మొట్టమొదటిసారిగా గురైంది ఎవరు అంటే ఇందిరాగాంధీ. సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత రాజీవ్ గాంధీ గారు హత్యకు గురవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో ఆ మినిస్ట్రీకి సంబంధించి దేశవ్యాప్తంగా నవోదయ విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు కృషి చేసినది ఎవరు అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి అర్జున్ సింగ్, థర్డ్ ఆప్షన్ వచ్చేసి పివి నరసింహారావు, సెకండ్ ఆప్షన్ వచ్చేసి పివి నరసింహారావు, థర్డ్ ఆప్షన్ వచ్చేసి గులాం నబీ ఆజాద్, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి స్మృతి ఇరానీ. మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్గా ఉంటూ అంటే ఆ మినిస్ట్రీకి నాయకత్వం మంత్రిగా ఉంటూ ఈ నవోదయ విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు కృషి చేశారు. సో ఆ కృషి చేసినటువంటి మంత్రి ఎవరు అని అడుగుతున్నారు. సో సెకండ్ ఆప్షన్ పివి నరసింహారావు గారు మినిస్టర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్గా ఉంటూ రాజీవ్ గాంధీ గారి టైంలో ఈ నవోదయ విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు చాలా మటుకు కృషి చేశారనమాట. ఓకే, సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే రాష్ట్రాల ఆవిర్భావ సంవత్సరాల క్రమం ఆధారంగా కింది రాష్ట్రాలను తెలపండి అంటున్నాడు. మెయిన్గా ఏంటంటే ఇక్కడ కొన్ని రాష్ట్రాలు ఇచ్చాడు, ఆ రాష్ట్రాలు ఎప్పుడెప్పుడు ఏర్పడ్డాయి వాటి ఇయర్ను బట్టి అరేంజ్ చేయమంటున్నాడు. ఓకే, పాత రాష్ట్రాల నుంచి ఇటీవల ఏర్పడిన రాష్ట్రం వరకు. ఓకే, సో ఫస్ట్ ఏ తెలంగాణ, బి త్రిపుర, సి హర్యానా, డి హిమాచల్ ప్రదేశ్. దీన్ని బట్టి ఆర్డర్ అంటే ఇవి ఏ ఇయర్లో ఫామ్ అయ్యాయి దాన్ని బట్టి మనకి ఈ కోడ్స్ బట్టి మనం చూసుకోవాలి. ఫస్ట్లో సిడిబిఏ అంటున్నాడు, సెకండ్ ఆప్షన్ వచ్చేసి డిసిబిఏ అంటున్నాడు, థర్డ్ ఆప్షన్ వచ్చేసి డిబిసిఏ అంటున్నాడు, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి సిబిడిఏ అంటున్నాడు. సో దీంట్లో భాగంగా ఇప్పుడు మనం మెయిన్గా వచ్చేసి మనం ఇప్పుడు ఏ ఇయర్లో ఏ స్టేట్స్ ఫామ్ అయ్యాయనేది చూసుకుంటే హర్యానా వచ్చేసి 1966లో ఫామ్ అయిందండి. 1966లో హర్యానా, పంజాబ్ రెండు సపరేట్గా చేయడం జరిగింది. తర్వాత ఏదైతే హిల్ ఏరియాస్ ఉంటాయో వాటిని హిమాచల్ ప్రదేశ్గా ఉంచడం జరిగింది. తర్వాత 1971లో హిమాచల్ ప్రదేశ్ ఫామ్ అయింది. 1971లో హిమాచల్ ప్రదేశ్ అనే స్టేట్ ఫామ్ అవ్వడం జరిగింది. తర్వాత త్రిపుర వచ్చేసి 1972లో ఫామ్ అయింది. తర్వాత తెలంగాణ వచ్చేసి 2014లో. దీన్ని బట్టి ఇప్పుడు పాత నుంచి కొత్తగా అడుగుతున్నాడు కాబట్టి లీస్ట్ ఏది ఉంది అత్యంత ఓల్డ్ స్టేట్ ఏది హర్యానా, తర్వాత వచ్చేసి హిమాచల్ ప్రదేశ్, తర్వాత త్రిపుర, తర్వాత తెలంగాణ. సో దీన్ని బట్టి సిడిబిఏ ఏ ఆప్షన్లో ఉందండి? ఫస్ట్ ఆప్షన్లో ఉంది. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇయర్స్ అనేవి అవి ఏ ఇయర్స్ నుంచి ఏ ఇయర్లో ఫామ్ అయ్యాయి ప్లస్ ఏ స్టేట్ నుంచి సపరేట్ అయ్యి ఫామ్ అయ్యాయి అనేది కూడా చాలా ఇంపార్టెంట్, అడుగుతాడు ఒక్కొక్కసారి. ఓకే, మెయిన్గా మనకు స్టేట్ రిఫార్మ్స్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956 ప్రకారం మనం మొత్తం 14 స్టేట్స్ అంటే కొత్తగా 1956లో 1953లో తొలి లింగ్విస్టిక్ స్టేట్ ఏది అండి? ఆంధ్ర స్టేట్ తర్వాత చాలా మట్టుకి ఆంధ్ర స్టేట్ ఫామ్ చేయడం వల్ల మనకి చాలా స్టేట్స్ నుంచి మనకి ప్రెషర్ వచ్చింది, మాకు కూడా సపరేట్ స్టేట్ చేయండి అని చెప్పేసి. దాంట్లో భాగంగా మనకి ఏం చేశారు, స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956 ద్వారా ఎన్ని స్టేట్స్? మొత్తం 14 స్టేట్స్ ప్లస్ 6 యూనియన్ టెరిటరీస్ ఫామ్ చేయడం జరిగింది. స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956లో మొత్తంగా 14 స్టేట్స్ 6 యూనియన్ టెరిటరీస్ ఉంటే కాలక్రమంలో మొత్తంగా ఇప్పుడు ప్రస్తుతానికి 28 స్టేట్స్ 8 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. ఈ 28 స్టేట్స్లో భాగంగా అంటే ఇప్పుడు మన యాక్చువల్గా ఏంటి తెలంగాణ 29వ రాష్ట్రంగా ఏర్పడింది, కానీ ఇప్పుడు 28 ఏ విధంగా అయినాయి అంటే
2019లో జమ్మూ కాశ్మీర్ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఏదైతే ఉందో దాని ద్వారా జమ్మూ కాశ్మీర్కు ఉన్నటువంటి స్టేట్ హుడ్ను తీసేసి దాన్ని 2 కేంద్ర పాలిత ప్రాంతాలుగా చేయడం జరిగింది. ఆ 2 కేంద్ర పాలిత ప్రాంతాలు ఏంటి అంటే ఒకటి జమ్మూ కాశ్మీరు, ఇంకోటి లదాఖ్. సో ఇప్పుడు ప్రస్తుతానికి 28 రాష్ట్రాలు, 8 కేంద్ర ప్రాంతాలు ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే కింది వాటిలో హైకోర్టును కలిగి ఉన్న రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతం ఏది అంటున్నాడు. ఓకే, రాష్ట్రము ప్లస్ కేంద్ర పాలిత ప్రాంతము ఏది కింది వాటిలో హైకోర్టును కలిగి ఉంది అంటున్నాడు. మెయిన్గా వచ్చేసి అన్నీ కూడా మనకి ఇక్కడ కేంద్ర పాలిత ప్రాంతాలే ఇచ్చాడు. సో దానికి సంబంధించి ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి పాండిచేరి, సెకండ్ ఆప్షన్ వచ్చేసి అండమాన్ మరియు నికోబార్, థర్డ్ ఆప్షన్ వచ్చేసి కొత్త ఢిల్లీ అంటే న్యూఢిల్లీ, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి డామన్ మరియు డయ్యూ. ఏంటంటే పాండిచేరి దేని కిందకి వస్తుందండి, పాండిచేరి మద్రాస్ హైకోర్టు కిందకి వస్తుంది. అలాగే అండమాన్ మరియు నికోబార్ వచ్చేసి వెస్ట్ బెంగాల్ కోల్కతా హైకోర్టు కిందకి వస్తుంది. న్యూఢిల్లీ వచ్చేసి దానికంటూ సపరేట్ హైకోర్టు ఉంది. ఫోర్త్ వచ్చేసి డామన్ మరియు డయ్యూ వచ్చేసి మనకి ఏంది బాంబే హైకోర్టు కిందకి వస్తాయి అన్నమాట. ఈ జ్యూరిడిక్షన్స్ పాండిచేరి వచ్చేసి మద్రాస్ హైకోర్టు జ్యూరిడిక్షన్ కిందకి వస్తే, అండమాన్ నికోబార్ వచ్చేసి కోల్కతా హైకోర్టు జ్యూరిడిక్షన్కి వచ్చేసింది. డామన్ అండ్ డయ్యూ వచ్చేసి మనకి బాంబే హైకోర్టు జ్యూరిడిక్షన్స్ కిందకి వస్తాయి అన్నమాట. ఓకే, న్యూఢిల్లీ మాత్రం తనకంటూ సపరేట్ ఉంది. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మొత్తం ఇప్పటి వరకు దేశంలో 25 హైకోర్ట్స్ ఉన్నాయి. ఓకే, మొత్తంగా 25 హైకోర్ట్స్ ఉన్నాయి. ఓకే, ఒకసారి దానికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ఆర్టికల్ 214 కింద ఏంటి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఆర్టికల్ 214 ప్రకారం ప్రతి స్టేట్కి కూడా హైకోర్టు ఉండాలి అని చెప్పారు. కాకపోతే ఆర్టికల్ 231లో ఏం చెప్పారంటే ఒకే హైకోర్టు 2 లేదా అంతకంటే ఎక్కువ స్టేట్స్ కూడా హైకోర్టుగా చేయవచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దీన్ని బట్టి 25 హైకోర్ట్స్ అనేవి ప్రజెంట్గా ఉన్నాయి. ఓకే, సో దానికి సంబంధించిన లిస్టు ఏ హైకోర్టు దేని కింద ఏ బెంచ్ ఎక్కడ వస్తుంది అని చెప్పేసి. ఓకే, ఇక్కడ చూడండి కోల్కతా వచ్చేసి మనకి కోల్కతా హైకోర్టు వచ్చేసి వెస్ట్ బెంగాల్, అలాగే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ని డీల్ చేస్తే మనకి బాంబే హైకోర్టు వచ్చేసి మహారాష్ట్ర, దాద్రా నగర్ హవేలీ అండ్ డామన్ అండ్ డయ్యూ కిందకి వస్తుంది. అలాగే మద్రాస్ హైకోర్టు వచ్చేసి తమిళనాడు అండ్ పాండిచ్చేరి వస్తుంది. గౌహతి హైకోర్టు చూడండి, గౌహతి హైకోర్టుకి స్పెషాలిటీ చూడండి, అస్సాం, నాగాలాండ్, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్ ఈ 4 స్టేట్స్కు సంబంధించి కూడా మనకి గౌహతి హైకోర్టు డీల్ చేస్తుంది. ఏంటి, అస్సాం, నాగాలాండ్, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్ ఇవి ఇంపార్టెంట్. సో అలాగే ఇంకెక్కడ అండి మెయిన్గా కేరళ హైకోర్టు వచ్చేసి లక్షద్వీప్. మెయిన్గా యూనియన్ టెరిటరీస్ వరకు గుర్తుపెట్టుకోండి. మనకి మొత్తం 8 యూనియన్ టెరిటరీస్ కనుక ఉంటాయి. 8 యూనియన్ టెరిటరీస్లో జమ్మూ అండ్ కాశ్మీర్కి కూడా సపరేట్గా ఉంది. సో జమ్మూ అండ్ కాశ్మీర్, లదాఖ్ సపరేట్. ఓకే, అవి కాకుండా మిగతా 6 యూనియన్ టెరిటరీస్ ఉంటాయి. 6 యూనియన్ టెరిటరీస్లో ఇంకోటి న్యూఢిల్లీకి కూడా సపరేట్గా హైకోర్టు ఉండడం జరిగింది. సో దీన్ని బట్టి ఏంటి మిగతా 5 యూనియన్ టెరిటరీస్ ఏవైతే ఉన్నాయో డామన్ అండ్ డయ్యూ వీటికి సంబంధించి డామన్ అండ్ డయ్యూ వచ్చేసి మనకి బాంబే హైకోర్టు కిందకి వస్తాయి. లక్షద్వీప్ వచ్చేసి కేరళ హైకోర్టు కిందకి వస్తాయి. అలాగే చండీగఢ్ ఏదైతే ఉందో చండీగఢ్ వచ్చేసి చండీగఢ్ హైకోర్టు ఉంటుంది. అది పంజాబ్, హర్యానాలకు ఉమ్మడిగా ఉంటుంది. అలాగే కోల్కతా హైకోర్టు వచ్చేసి అండమాన్ నికోబార్ ఐలాండ్, లక్షద్వీప్ వచ్చేసి కేరళ, పాండిచేరి వచ్చేసి మద్రాసు. సో ఇవి ఇంపార్టెంట్. ఓకే, పంజాబ్, హర్యానా, చండీగఢ్కి సపరేట్గా ఉంటుంది. ఓకే, జమ్మూ అండ్ కాశ్మీర్, లదాఖ్కి ఒకటే అన్నమాట. సో ఈ విధంగా 25 హైకోర్ట్స్ ఉన్నాయి. ఈ 25 హైకోర్ట్స్లో మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి 28 స్టేట్స్ ఉన్నప్పటికీ కూడా 25 హైకోర్ట్స్లో మనకి 4 స్టేట్స్ కలిపి ఒకే ఒక హైకోర్టు ఉంటుంది. అది గౌహతి హైకోర్టు. అస్సాం, నాగాలాండ్, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న ఈ 4 రాష్ట్రాలకు కలిపి ఒకటే హైకోర్టు గౌహతి. అలాగే ఓన్లీ 2 స్టేట్స్కే ఉన్నటువంటి హైకోర్టు ఏంటంటే చండీగఢ్. ఓకే, పంజాబ్, హర్యానాకి సంబంధించి చండీగఢ్ ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. అంటే స్టేట్స్లలో భాగంగా చూసుకున్నట్లయితే యూనియన్ టెరిటరీస్ ఆయా స్టేట్స్లకి వెళ్ళగా కాకపోతే ఒక హైకోర్టు 4 స్టేట్స్ ఏది గౌహతి హైకోర్టు 2 స్టేట్స్తో డీల్ చేస్తుంది. గౌహతి మన పంజాబ్ అండ్ హర్యానాకి సంబంధించింది. ఓకే, ఇవి ఇంపార్టెంట్. ఇదండి ఇండియన్ పాలిటిక్స్ సంబంధించినటువంటి ఎంసీక్యూస్. సో ఇదే విధంగా మిగతా ఎంసీక్యూస్ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ వాచ్ T1 అకాడమీ. థ్యాంక్ యూ సో మచ్.